హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు 10 నిమిషాల్లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే టమాటా రైస్ చూద్దామండి. దానికోసం ఒక 5 మీడియం సైజ్ టమాటోస్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. అవి కట్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను చూపిస్తున్నాను చూడండి. స్లైసెస్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. దాన్ని స్లైసెస్లా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకోండి. తర్వాత అందులో ఒక 5 పచ్చిమిర్చి కడుక్కొని ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ రైస్, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. చూడండి, ఇందులో మనం టమాటా మిక్సీ చేసుకున్నాం. అదిగోండి, ఫైన్ పేస్ట్లో చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుందాం. అందులో కొంచెం జీలకర్ర, ఒక లవంగాలు ఒక 4, ఒక బిర్యానీ ఆకు, ఒక షాజీరా వేసుకొని బాగా కలుపుకోండి. అందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోండి. అవి ఇవి బాగా మిక్స్ చేయండి. కొంచెం వేగిన తర్వాత అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి టమాటా, అది వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో మరి కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయ్యి ఆయిల్ తేలినంత వరకు కలుపుకోండి. తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని అందులో మనం పక్కన పెట్టిన రైస్ కూడా వేసుకోవాలండి. రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ కొంచెం వేగినట్లుగా వేగించుకోవాలండి. వేగిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు తీసుకోండి. 2 గ్లాసులు రైస్కి, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకొని అందులో వేసుకోండి. సాల్ట్ ఏమైనా చూసుకొని అన్నీ అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచి 2 విజిల్స్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని